ఎర్త్స్ ఇది ఎలమంచిలోని సంత జరుగుతుందండి. అంటే ఎలమంచిలో కనకమహాలక్ష్మి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దగ్గర సంత అంటే లక్షవారం గురువారం పూట సంత జరుగుతుంది అనమాట. ఆ సంత ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పడానికని మీకు ఇది చూపిస్తున్నాము. మనం బయటికి వెళ్ళామనుకోండి, అంటే ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఒక్కొక్క ఏరియాలోకి వెళ్ళి తీసుకుంటాం. కాకపోతే ఈ సంత ఏంటంటే చిన్నదన్నమాట. మనకు కావలసిన బుట్టలు కానీ చేటలు కానీ కావాలంటే ఎక్కడ ఉంటాయో అని వెతుకుతూ ఉంటాం కదా, అవి సంతలో దొరుకుతాయి. అది మనకి మేకలు కానీ ఆవులు గేదెలు ఉన్నాయనుకో, వాటికి కన్నీళ్ళు కొనుక్కోవాలంటే ఎక్కడో వెతుకుతుంటే అవి ఇందులో ఇక్కడ దొరుకుతాయి. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే డైరెక్ట్గా మనకి సో పండించుకుంటారు కదా, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనకి ఫ్రెష్గా ఉంటాయి, తర్వాత తక్కువ కాస్ట్లో ఉంటాయి. మనం ఇదే వెజిటేబుల్స్ని మనం బయట మార్కెట్లోనో సూపర్ మార్కెట్లోనో మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్న కాస్టు జిఎస్టీ ట్యాక్స్ అవన్నీ కలిపి కాస్ట్ పడతాయి. కానీ వీళ్ళ దగ్గర కొనేటప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి తక్కువలో ఇలాంటి వ్యాపారస్తులు మనం ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఎంతసేపు మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్లోనూ సూపర్ మార్కెట్లోనూ వెజిటేబుల్స్ ప్యాకింగ్లో చేసినవి తీసుకొచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాగా మనకి సంతల్లో వచ్చాయనుకోండి, చౌకగా ఉంటాయి. తర్వాత చిల్లర వ్యాపారస్తులని అంటూ ఉంటారు కదా, సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్సే కాదు, డ్రై ఫిష్ అండ్ మామూలు ఫిష్ కూడా దొరుకుతాయి. చూసారు కదా ఇప్పుడు దాకా డ్రై ఫిష్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న సామాన్లు వెతుక్కుంటూ ఉంటాం కదా, స్పూన్లని, క్యారెట్లని, ప్లేట్లని, సో స్టిక్కర్స్ అని, సో ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటివి జస్ట్ మనకు కావాల్సినవి చిన్న చిన్న వాటి గురించి కూడా మనం వెతుక్కుంటూ ఉంటాం చాలా షాపుల్ని. అలా వెతుక్కోకుండా అవి కూడా ఇక్కడ పెడతారండి. సో డ్రై ఫిష్ని చూస్తున్నారా, అన్ని రకాలు కూడా ఇక్కడ పెడతారనమాట. మనకి ఏం కావాల్స్తే అది కొనుక్కోవచ్చు. వీళ్ళు కూడా ప్యాక్ చేయరు కదా, సో మనకి డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా మనకేం కావాలో చూసుకొని మనం తీసుకోవచ్చు. సో ఇలాంటి సంతలు వారానికి ఒకసారి పెడతారు కాబట్టి మనకి వారానికి సరిపోయినవి ఏవైనా ఉంటే ఇక్కడ కొనుక్కుంటూ స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ బయటికి వెళ్ళాం అనుకోండి, ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క దగ్గర వెతుక్కోవాలి, ఇంకేం లేదు. ఇప్పుడు ఎండు చేపలు ఉన్నాయనుకోండి, అవి మళ్ళీ ఎక్కడ దొరుకుతాయో ఏంటో అని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం కొనుక్కొని తీసుకురావాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న సంతల దగ్గర ఈ అన్ని రకాలు ఒక దగ్గర దొరికినప్పుడు మనం చక్కగా వెళ్ళి మనకు కావాల్సిన రీజనబుల్ ప్రైస్లోనే వాళ్ళతో మాట్లాడి తీసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఐటమ్స్ కూడా, ఏవో కెమికల్స్తోనో లేకపోతే స్టోరేజ్తోనో పెట్టరు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అమ్ముకుంటారు. వాళ్ళకి ఏమైనా ఆ ఐటమ్ అంటే ఆ టమాటోలో లేకపోతే బెండకాయలో బీరకాయలో పోయాయి అంటే పడేస్తారు వాళ్ళు, అంతే తప్ప వాటిని మళ్ళీ ఇవేవో వేసి స్టోరేజ్ చేసి అవి మనకి ఇవ్వరు. అందుకే ఇలాంటి చిల్లర వర్తకుల దగ్గర మనం కొన్నాం అనుకోండి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మనకి మంచి ప్రోడక్ట్ ఉంటుంది. సో మ్యాక్సిమం వీళ్ళు కూడా కొంతమంది అయితే హోల్సేల్లో కొన్ని తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది అయితే వాళ్ళ దగ్గర పండిన పంటలనే తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకుంటారనమాట. అందుకే ఇలాంటి వ్యాపారస్తులు దగ్గర మనం ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎంకరేజ్గా ఉండాలన్నమాట. సో చూసారా, లక్షవారం పూట జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉంగరాలని చెప్పి బొంగరాలని చెప్పి ఏవేవో కూడా ఉంటూ ఉంటాయి. సో వాటిని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనకి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పూజా సామాగ్రి కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ ప్యాకెట్స్ చూస్తున్నారా, ఆయన ఏదైనా 10 రూపాయలు, మనం బయటికి వెళ్ళి వెతుక్కునే కన్నా అక్కడ ఆయన దగ్గర ఉన్న ప్యాకెట్స్ ఏదైనా 10 రూపాయలు అనమాట. సో 10 రూపాయలే. ఇలాంటివన్నీ కూడా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. బ్యాగ్లు చూసారా, చిక్స్, కోడి పిల్లలు, సో ఎంత ముద్దుగా ఉన్నాయి. సో అవి పెంచుకోవడానికి కూడా పనిచేస్తాయని వాళ్ళకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. చెప్తున్నాను కదా, ఒక ఐటెం కావాలి, సో అలా వెతకకుండా మనకు కావాల్సినవి
ఇక్కడే దొరుకుతాయి. అంటే ఎలమంచిలోనే కాదు, ప్రతి ఊర్లోని పల్లెటూర్లలో ఎక్కువగా ఇలాంటి సంతలు జరిగేటప్పుడు ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, ఇంకెక్కడ వెతుక్కోకుండా. సో ఇప్పుడు దాకా బయట పెట్టి మార్కెట్ చూసారు కదా, అక్కడే కొంచెం లోపలికి ఇది కూడా లక్షవారమే ఈ స్టాల్స్ అన్నీ ఓపెన్ చేస్తారనమాట. సో లక్షవారం స్టాల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఓపెన్ చేసినవి చూసారు కదా, అన్ని రకాల ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ కూడా కూరగాయలు అక్కడ ఓన్లీ కొంచెం కొంచెం వంతులతో పెట్టారు కదా, ఇక్కడ అన్నీ కూడా కేజీల లెక్కన అమ్ముతారనమాట. సో లోపల కూడా మార్కెట్లోనే అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఆ రోజున. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఫ్రూట్స్, అలాగే అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, జపాన్ పంపిస్తున్నట్టు, అమెరికా పంపిస్తున్నట్టు, ఆకుకూరలు, కూరగాయలు, ఇవన్నీ వారం సంత అనమాట. ఈ వారం సంతలోకి అన్ని రకాలు, అంటే మనకి ఇంటికి ఏమి అవసరం అవుతాయో అంతవరకు కూడా ఈ వారం సంతలో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్కెట్ ఉంటుంది ఆ లక్షవారం రోజు. సో ఇందాకలా డ్రై ఫిష్ చూసాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివి అన్నమాట, పచ్చి చేపలు. వీటికి కూడా ఇక్కడ వెళ్ళాలంటే మళ్ళీ వేరే మార్కెట్లోకి వెళ్ళాలి. పచ్చి చేపలు కావాలన్నా ఈ ఎలమంచుల్లోనే వేరే మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ని వెరైటీస్ ఉండవు, వాళ్ళు మళ్ళీ అక్కడ తక్కువ వెరైటీస్ ఉంటాయి. సో ఈ రోజు మటుకు అన్ని చోట్ల నుంచి చేపలు తీసుకొచ్చి పెడతారనమాట. సో చేపల మార్కెట్ కూడా అక్కడే ఉంటుంది ఆ లక్షవారం రోజున. పెద్ద ఉంటే చిన్న ఉంటే వాళ్ళతోనే క్లీన్ చేసుకొని వాళ్ళతోనే కట్ చేయించి కూడా తీసుకురావచ్చు. అలాగే మసాలా సామాన్లకు సంబంధించినవి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చెప్పాను కదండి, ఆ రోజు వారం సంతలో ఇంటికి నెలసరికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఆ సంతలో దొరుకుతాయి అన్నమాట. అందులో చాలా షాపులు ఉంటాయి. మనం మసాలా దినుసులు కానీ ఇంటికి తీసుకోవాల్సిన సామాన్లు కానీ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. పసుపు అని, మిరపకాయలని, ఎండుమిర్చని, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, సో ఏమైతే సమస్తం, అలాగే ఏ ఐటమ్స్ అయినా సరే అక్కడ ఆ రోజు దొరుకుతాయి అన్నమాట. ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. చూసారా వ్యూయర్స్? సో ఇలాంటి సంతలకు మనం వెళ్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాలి. సో ఇలాంటివన్నీ మీరు మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.